ఇవి గుల్లలు అంటే షెల్స్ అనమాట. ఇది షెల్స్. ఈ షెల్ ఎలా తయారు చేయాలో చెప్తాను. పేపర్స్ ఇలా కట్ చేసుకుని ఇలాగ రెక్టాంగులర్ షేప్లో కట్ చేసుకోవాలి. సో అప్పుడు దీన్ని ఇలా పెట్టి జస్ట్ టైట్గా ఒక కోనికల్ షేప్లో నీకు ఒక షెల్ వస్తుంది అనమాట. జిగురు తీసుకుని గమ్ తీసుకుని లాస్ట్లో ఇక్కడ పెట్టేస్తే నీకు యు ఆర్ గెటింగ్ ఏ సిసింద్రి షెల్. గుల్ల అంటారు తెలుగులో, ఇదివరకు చిన్నప్పుడు గుల్ల అనేవారు. దీంట్లో ఈ మెటీరియల్ ఉంది, ఇది బ్లాక్ పౌడరు. ఈ బ్లాక్ పౌడర్ కాంపోనెంట్స్ ఏంటంటే ఈ 3 కాంపోనెంట్స్ ఉంటాయి దీంట్లో. ఒకటేమో కోలు, బొగ్గు అంటారు. బొగ్గుని స్మూత్ పౌడర్ కింద తయారు చేయాలి. దాంట్లో చిన్న చిన్న పార్టికల్స్ కూడా ఉండకూడదు. తర్వాత పొటాషియం నైట్రేట్ అని చెప్పి దాన్ని సూర్యకారం అనేవారు. పొటాషియం నైట్రేట్ని కూడా వెరీ స్మూత్ పౌడర్ కింద చేసి పొటాషియం నైట్రేటు, కోలు అంటే బొగ్గు ప్లస్ గంధకం అంటే సల్ఫర్, ఈ 3 క్వాంటిటీస్ 7:2:1 అంటే 7 parts కాల్షియం నైట్రేట్ పొటాషియం నైట్రేటు అండ్ 2 parts సల్ఫర్ అండ్ 2 parts బొగ్గు కోలు, 1 part సల్ఫర్. సల్ఫర్ అంటే అంటుకుందికి ఈజీగా దోహదపడుతుంది అన్నమాట. సో పొటాషియం నైట్రేట్ అయితే కాస్త ఫోర్స్ అది చూపిస్తుంది. ఈ బొగ్గు వేయడం వలన మనకి ముత్యాలలాగా అది వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఇలా ముత్యాలు రావడానికి కారణం ఈ బొగ్గే. చిన్న చిన్న ముత్యాల కింద వస్తుంటాయి ఈ బొగ్గు. సో పొటాషియం నైట్రేటు, బొగ్గు అండ్ గంధకం అంటే సల్ఫర్ 7:2:1 రేషియోలో స్మూత్ పౌడర్. ఎంత స్మూత్గా ఉండాలంటే అంత స్మూత్గా ఉండాలి. ఇది బాగా వస్త్రకాలం చేసి నీట్గా చేసుకుంటే బాగా ఈ బ్యూటిఫుల్ హోమోజీనియస్ మిక్సర్ చేయాలన్నమాట. ఇదే జస్ట్ ఎలా కల్పిస్తే రాదు. హోమోజీనియస్ మిక్సర్ కావాలంటే డెఫినెట్గా ఒక వస్త్రకాలం ఇలాంటి సన్నని గుడ్డ తీసుకుని ఇలాంటి దాన్ని తీసుకుని దీన్ని ఇలా పెట్టి మొత్తం పొటాషియం నైట్రేట్ పౌడర్ని, సల్ఫర్ పౌడర్ని, తర్వాత అన్నీ అయిన తర్వాత ఆ పౌడర్ని కూడా మనం నీట్గా ఎలా చేస్తే ఏమవుతుందంటే స్ట్రాంగ్గా మొత్తం చాలా స్ట్రాంగ్గా కలిసిపోతుంది. తర్వాత ఇది తీసుకుని దీంట్లో ఈ పౌడర్ని మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. సో లైట్గా కొద్దిగా తీసుకుంటే ఇలా వస్తుంది. ఫస్ట్ లైట్గా తీసుకోవాలి. సో దట్ వాట్ హ్యాపన్, దీన్ని ఒక చిన్న పుల్లతోటి చీపురు పుల్ల తీసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ సన్నగా ఉంటుంది కదా, ఆ సన్న దాంట్లోకి వెళ్తుంది ఫస్ట్. సో చూసుకోవాలి సన్నగా లాస్ట్ వరకు వెళ్ళింది. సో తర్వాత ఇంకొంచెం పెద్ద పుల్ల తీసుకోవాలి. పెద్ద పుల్ల తీసుకుని ఇలాంటి దాన్ని తీసుకుని దీన్ని బాగా ప్యాక్ చేసుకోవాలి. ఎంత టైట్గా మీరు చేస్తే అంత ఫోర్స్గా సిసింద్రి ఎగురుతుంది అన్నమాట. ఇది చూడు ఇంత ఓకే. సో మందు ఇలా స్లోగా ఫిల్ అవుతూ పైకి వస్తుంది. తర్వాత ఇంకా పైకి వస్తుంది. ఇప్పుడు ఇది కూడా సరిపోదు. ఈ రేడియస్ కూడా సరిపోదు, క్రాస్ సెక్షన్. ఇది ఇంకొంచెం తీసుకుని ఫిల్ చేసి టైట్గా చేసేసుకుని ఇలా టైట్గా చేసి ఎంత టైట్ చేస్తే అంత మంచిది అనమాట. అది చేసి దీన్ని క్లోజ్ చేసేసుకోవాలి. క్లోజ్ చేసేసంటే ఇది సీలింగ్ అనమాట. ఈ సీలింగ్ కూడా మనం మాన్యువల్గానే చేస్తున్నాం. కంపెనీస్లో అయితే ఈ సీలింగ్లో వాళ్ళు ఒక నాన్ కరోసివ్ మెటీరియల్ పెడతారనమాట. అంటే చిన్నప్పుడు మన ఊర్లో పిడకలు తీసుకొచ్చి పిడకలు పెట్టేవారు. ఇది సిసింద్రి కాబట్టి ఈ మాత్రం ప్యాకింగ్ సరిపోతుంది. ఇది సిసింద్రి అన్నమాట. ఈ సిసింద్రిని ఇప్పుడు ఎలా వెలిగించాలో చూద్దాం. ఇది ఎప్పుడు ఇంట్లో వెలిగించకండి, ఇది బయట రోడ్డు మీద వెలిగించండి. చుట్టుపక్కల పాకలు కానీ ఈజీగా ఉంటాయి కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఏదైనా సరే ఈ ఫైర్ క్రాకర్ ఈజ్ వెరీ డేంజరస్. సిసింద్రీలు ఎలా తిరుగుతాయో మీకు ఇప్పుడు వెలిగించిన తర్వాత మీకు తెలుస్తుంది. ఓకే, సిసింద్రీ చేతిలో ఉంది. నేను ఏం చేస్తానంటే చిన్న ముక్క కట్ చేస్తాను. ఓకే, పేపర్ చాలా గట్టిగా ఉంది కదా చిన్న, సో ఈజీగా అంటుకుంటుంది అన్నమాట. దూరంగా ఇలా బయట వచ్చి దూరంగా వేసుకోవాలి. నేను అక్కడికి వెళ్ళి సిసింద్రీ వేస్తాను. ఇది అటు ఇటు తిరిగి పైకి వెళ్ళే అవకాశం కూడా ఉంది, అందుకని ఇక్కడ వేస్తాను.